సార్ నానా నానా మీరు పడుకోండి నానా. వాడు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళమను. దివ్యాని ఎందుకు వచ్చానంటే వాడు ఇక్కడ ఉండకూడదని చెప్తున్నానా? వెళ్ళమను. నాన్న చెప్తున్నారు కదా, తర్వాత మాట్లాడచ్చు. మీరు వెళ్ళండి వాసు. మీరు పడుకోండి నాన్న ప్లీజ్. నువ్వు టీ కొట్టి తెచ్చి. వైశాలి వాళ్ళ నాన్నని కలవడానికి ఎంత అవసరమా? ఆల్ ది బెస్ట్ వాసు. థ్యాంక్ యూ. నాన్నా ఏమిటమ్మా? నిన్ను చెప్పానే నేను, ఆయన వచ్చారు. ఎవరు? అదే వాసు అని చెప్పానే. కూర్చోమని చెప్పు, వస్తున్నాను. నమస్తే అండి. నమస్కారం, కూర్చోండి. చెప్పండి. సార్ నా పేరు వాసు, సొంతూరు గుంటూరు. మా నాన్న ఇప్పుడు లేరు, అమ్మాయి నన్ను చదివిస్తుంది. మీ అమ్మాయి వైశాలిని వైశాలి చెప్పింది. మా అమ్మాయి మాట కాదని నేనేమీ చేయను. అలాగే నా ఇష్టానికి వ్యతిరేకంగా తను ఏమీ చేయదు. ఎందుకంటే నేను దాన్ని అలా పెంచాను. డిగ్రీ పూర్తి చేశారు. ఇక మీదట ఏం చేయాలని మీ ఉద్దేశం? సార్ మా ఫ్యామిలీలో మామయ్య ఎస్ఐ, పెద్దనాన్న ఇన్స్పెక్టర్. వాళ్ళే నా ఇన్స్పిరేషన్. పెరిగిందంతా పోలీస్ క్వార్టర్స్లో. చిన్నప్పుడు స్కూల్లో టీచర్స్ అడిగినా పోలీస్ అవుతా అని చెప్పేవాడిని సార్. అదే ఇంట్రెస్ట్ ఇప్పుడు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ తీసుకొచ్చింది. అంటే మీరు పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, అదేనా మీ అంబిషన్? తప్పకుండా అవుతాను సార్. ఇంకో 1 monthలో ఇంటర్వ్యూ, మెడికల్స్, ట్రైనింగ్, పోస్టింగ్ ఉంటాయి. నెక్స్ట్ టైం మీరు నన్ను చూసేటప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్గా చూస్తారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి మాట్లాడడం నాకు అలవాట్లేదు. నాకు సంబంధించినంత వరకు పోలీసులు, కోర్టులు, కేసులు ఇలాంటివంటే 10 అడుగులు దూరంగా ఉంటాను నేను. పాస్పోర్ట్ తీసుకోవాలన్నా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాలా అని ఆలోచిస్తాను. అలాంటప్పుడు పిల్లని పోలీసు వాడి చేతిలో పెట్టాలంటే ఆలోచించాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు సార్? రేపు మీకు రావాల్సిన పిఎఫ్ రాలేదంటే కోర్టు కేసుని మీరు తిరగరా? తప్పుగా అనుకోకండి. ఒకవేళ మీ ఇంట్లో జరగకూడదనే జరిగితే కామ్గా కూర్చోంటారా? కంప్లైంట్ ఇస్తారు, కానీ మీ అమ్మాయిని ఎవరు? నేను చెప్పిన దాంట్లో తప్పేం లేదే. కొంతమంది డాక్టరు, ఇంజనీరు సంబంధాలే కావాలంటారు. నేను పోలీస్ సంబంధం వద్దు అంటున్నాను, అంతే. సార్ మీకు నిజంగానే ఉద్యోగం నచ్చలేదా లేదా? అలా అని మీకే అనిపిస్తున్నప్పుడు నేను కాదని చెప్పలేను. ఇలా చూడండి మిస్టర్ వాసుదేవ్. సార్ మీరు నన్ను వాసునే పిలవచ్చు. మీ పేరు వాసుదేవే కదా, దాన్ని మార్చలేం కదా. అదేవిధంగా నన్ను నేను మార్చుకోలేను. అయితే ఇప్పుడు ఏమంటారు? మిమ్మల్ని వెళ్ళిరండి అని నేను చెప్పలేకపోతున్నాను. అయితే మీ అమ్మాయికి మీకు లేదనుకోండి. వసు, వైశాలి నీకోసం వెయిట్ చేస్తుందా? పోరా. ఓ ఏం డిసైడ్ చేశావు? నాన్న కోసం కొంచెం వెయిట్ చేయొచ్చు కదా. నీకోసం ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను. మీ నాన్న కోసం నా వల్ల కాదు. ఆయన మా నాన్న. నాన్న అంతే.
నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నీలా అప్పటికప్పుడు ఆవేశంలో డెసిషన్ తీసుకోవటం నా వల్ల కాదు. సరే, మా నాన్న గురించి వదిలే. దివ్య గురించి కొంచెమైనా ఆలోచించావా? నువ్వు నా గురించి ఆలోచించావా? లేచిపోవటం, రిజిస్టర్ మ్యారేజ్ ఇలాంటివేవి ఆలోచించకూడదని నేను ఆ రోజు చెప్పాను. నువ్వే ఇంట్లో కన్విన్స్ చేయొచ్చని చెప్పావు. కానీ ఇప్పుడు నాన్న నువ్వు నచ్చలేదని చెప్పలేదుగా వాసు. నేను నచ్చలేదన్నది అలా చెప్పారు. కాదు, అలా కాదు వాసు. పోలీస్ అవ్వాలన్నది నీ గోల్. అది నువ్వు వదులుకోలేవు. వదులుకోమని నేను చెప్పట్లేదు. అలాగే నేను వాళ్ళని వదులుకోలేను. ఇప్పుడు నన్నేం చేయమంటావు? కొన్ని రోజులు పోని మళ్ళీ మా నాన్నతో మాట్లాడి చూడు. అప్పుడు ఒప్పుకుంటారు. చివరిదాకా మీ నాన్న ఒప్పుకోపోతే? లేదు లేదు, తప్పకుండా ఒప్పుకుంటారు. ఆయన ఒప్పుకోపోతే చెప్పు, ఏం చేద్దాం? ఎలా చెప్పాలో తెలియట్లేదు వాసు. కానీ నేను మాత్రం మాట్లాడద్దు. అయితే మీ నాన్న చెప్పింది చేస్తాం అనమాట. లవ్ చేసే ముందు నో అబ్జెక్షన్ లెటర్ తీసుకురమంటావు, అంతేనా? నువ్వు అప్పుడు ఫ్రెండ్షిప్, లవ్, రిలేషన్షిప్ అన్నప్పుడు నేదో అనుకున్నాను. అదంతా ఒక సేఫ్టీ, కానీ ఇప్పుడు అర్థం అవుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ ఎవరికే మాలాంటోళ్ళు. దాని తర్వాత యూఎస్ సంబంధం, మంచి జీతం, ఎవడు బెస్టో వాడితో హ్యాపీగా వెళ్ళి సెటిల్ అవుతారు. మీరు ఎలా మనసులో ఉంచుకుని ఓల్డ్ ఇంకొకరికి ఇస్తారో తెలియట్లేదు. ఏమన్నా వాసు? ఇది మళ్ళీ చెప్పు. అవును, ఒక మామూలు అమ్మాయి మెంటాలిటీ నీకు కూడా ఉంది. నువ్వు నాతో మాట్లాడింది, ప్రేమించినంత అబద్ధం. ఎస్, నేనే తెలుసుకోలేకపోయాను. నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతే కదా. కానీ నేను మాత్రం నేను బాగా అర్థం చేసుకున్నాను. నువ్వు చెప్పినట్టు నేను ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటానో లేదో, కానీ చెప్తున్నా, నువ్వు మాత్రం నా మనసులో ఉండవు. నువ్వే చెప్పావుగా, నా మాటలు, నా ప్రేమ అంతా అబద్ధమని. ఇంకెందుకు నేను వదిలే. వైషు, వదిలే వాసు. సారీ, ఇంకెప్పుడు నీ పేరు కూడా నా నోటి నుంచి రాదు.